ఈ రోజు బిగ్ బాస్ ఎలా జరిగింది? బాగా జరిగిందా ప్రోగ్రామ్? ఏం బా జరిగిందిలే. ఒకరు కొట్టుకుంటా, ఒకరు తిట్టుకుంటా, ఒకరు గుడ్డు దొంగతనం చేసి ఎవరు గుడ్డు దొంగతనం చేసింది? గుడ్డు దొంగతనం చేసిందైతే సంజన. అది దొంగతనం చేసింది గాక మళ్ళీ తీసుకొని పోయి చిన్నగా రాముకు సైగ చేసి నవ్వుకుంటూ రాముకు చెప్పేసింది. ఆ రాము వాడికి తెలిసినా కూడా వాడు బయటకు చెప్పుకోకుండా అలాగే ఉండేసి వాడేమో అందరిలో తప్పుడోడైపోయినాడు. మర్యాద మనీషు, డిమాండ్ పవన్ ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళిద్దరికి సుత్తి రాలేదు. సో సుత్తి రాకపోతే బిగ్ బాస్ వచ్చేసి తనకు చెప్పాడనమాట. తను స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టి వాళ్ళను నామినేట్ చేయమని చెప్పాడనమాట. డిమాండ్ పవన్ ని అతను ఎవరిలో కలవట్లేదని చెప్పేసి తనను ఎప్పుడు దూరంగా పెడుతున్నాడని చెప్పేసి తనంతా కలిసిపోవాలని చెప్పినా కూడా తనని చాలా అదే అవాయిడ్ చేయడము, తనతో ఇమ్మడలేకపోవడము అలా ఉన్నాడని చెప్పేసి తనని డైరెక్ట్ గా నామినేట్ చేస్తాడనమాట. కాకపోతే ఈ రోజు బిగ్ బాస్ బానే సాగింది. బట్ ఈ రోజు టాప్ ఓటింగ్ పడేది ఎవరికి పడతాయి? ఈ రోజు టాప్ ఓటింగ్ అయితే మేబీ తనుజాకి పడచ్చని నా ఒపీనియన్. ఎందుకంటే తను బాగా ఈ రోజు డిఫెండ్ చేసుకునే దాన్ని బట్టి ప్రజలందరూ తనని బాగా సపోర్ట్ చేయాలని చెప్పేసి తనే పైన ఉంది అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? నెక్స్ట్ వచ్చేసి మేబీ రీతు ఉండొచ్చు, సంజన ఉండొచ్చు, రాము ఉండొచ్చు, శాస్త్రవర్మ ఉండొచ్చు, సుమన్ శెట్టి, ఇమానియల్ కూడా కొంచెం పైన ఉంటాడు. ఎందుకంటే తను జెన్యున్ గా మాట్లాడుతున్నాడు, జెన్యున్ గా ఉంటున్నాడు కాబట్టి సో అందరినీ బాగా చూసుకుంటూ ఉన్నాడు కాబట్టి తనేమో పర్లేదని నాకు అనిపిస్తుంది. వాళ్ళలో మైండ్ గేమ్ ఎవరు ఆడతారు బాగా? మైండ్ గేమ్ ఆడేది నాకు తెలిసి మైండ్ గేమ్ మేబీ రాము అనుకుంటా అని ఈ రోజు వరకు అయితే అనిపిస్తుంది. బట్ ఇంకా ముందు ముందు అయితే ఎవరున్నారో మరి తెలీదు. ఇప్పటి వరకు ఎందుకు అనిపిస్తుంది అంటే తను ఒక గుడ్డు దొంగతనం చేసింది అని తెలిసి కూడా తను బయటకు చెప్పకపోవడం. బట్ అది నాకు ఎందుకో మైండ్ గేమ్ అనిపిస్తుంది. సో ఈ రోజు వరకు అయితే రాము అని నాకు అనిపిస్తుంది మైండ్ గేమ్ ఆడడంలో. రోజైతే పర్లేదు, బాగానే జరిగింది. ఒక గుడ్డు వల్ల అంత అల్లకొల్లోలం అయిపోయింది అనమాట గేమ్ మొత్తము. తను సంజన గుడ్డు దొంగతనం చేయడము మొత్తం హరిత హరీష్ కి ఈయన భరణి అన్నకి చాలా గట్టిగానే పోటీ జరిగింది రోజైతే. అది ఎందుకు అంటే బట్ తనని రావద్దు అని చెప్పడమే కాకుండా వీళ్ళందరినీ కూడా మా హౌస్ లకి మీరు రావద్దు అని చెప్పేసి చెప్పారనమాట. సో అది భరణి అన్నకి నచ్చలేదు. అది కొంచెం వాయిస్ రేస్ చేసి కొంచెం గట్టిగా చెప్పాడు. బట్ వాళ్ళిద్దరి మధ్య గొడవ రావడమే కాక రాముకి మర్యాద మనీష్ కి కూడా ఒక చిన్న మనస్పర్ధలు వచ్చినాయి. బట్ మళ్ళీ వాళ్ళిద్దరూ ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ రేపు ఎపిసోడ్ లో చూడాలి, చూద్దాం ఏం జరుగుద్దో.